వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు ఈ క్లాస్లో అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ ఈ రెండు మనం ఏ విధంగా వాడాలి, మన స్పోకెన్ ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి, ఈ పదాలు ఉపయోగించి అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ ఈ రెండు ఉపయోగించి మనం ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. ఒక ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనము అఫ్రైడ్ టు గురించి తెలుసుకుందాం. అంటే అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ ఆ డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మీకు వాడకం అనేది ఏ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా వాడాలనేది మనకు అర్థమవుతుంది. అఫ్రైడ్ టు అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనం భయపడుతూ ఉంటే దానికి అఫ్రైడ్ టు వాడాలి. అట్లా కాకుండా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక థింగ్ ఏదైనా ఒక దానికి పని కాకుండా ఒక వస్తువు కానీ ఒక విషయానికి కానీ మనము భయపడుతూ ఉంటే దానికి అఫ్రైడ్ ఆఫ్ వాడాలి. అంటే ఒక పని చేయడానికి భయపడితే అఫ్రైడ్ టు, ఏదైనా ఒక థింగ్ ఒక వస్తువు కానీ ఏదైనా ఒక విషయానికి కానీ భయపడితే అది అఫ్రైడ్ ఆఫ్ వాడాలి. ఏ విధంగా వాడాలనో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ చూడండి, అఫ్రైడ్ టు అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఈ అఫ్రైడ్ టు అనేది మనకు ఫస్ట్ చూడండి, సి ఈజ్ ఫస్ట్ లైన్. సి ఈజ్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్. సి ఈజ్ అఫ్రైడ్ టు స్పీక్ అంటే ఆమె మాట్లాడడానికి భయపడుతుంది. ఎక్కడ? ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ అంటే ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్న దగ్గర ఆమె మాట్లాడటానికి భయపడుతుంది. ఇక్కడ మాట్లాడడం అనేది పని కాబట్టి యాక్షన్. ఆ మాట్లాడడానికి భయపడుతుంది అంటే అఫ్రైడ్ టు వాడాలి. షీ ఈజ్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్. ఈ విధంగా మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. షీ ఈజ్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ అని పలకాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రెండోది, హీ వాజ్ అఫ్రైడ్ టు ఆస్క్ అంటే అతను అడగడానికి భయపడుతున్నాడు. ఏం అడగడానికి? ఫర్ హెల్ప్ ఈవెన్ దో హీ నీడెడ్ ఇట్. అతనికి అవసరమైన హెల్ప్ అడగడానికి భయపడుతున్నాడు. హీఈస్ అఫ్రైడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఈవెన్ దో హీ నీడెడ్ ఇట్. అతనికి అవసరమైనా కూడా అతను అడగడానికి భయపడుతున్నాడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మూడోది చూడండి, దే ఆర్ అఫ్రైడ్ టు గో అంటే వాళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇన్ టు ద డార్క్ రూమ్ అంటే డార్క్ రూమ్ లేకి వెళ్ళడానికి వాళ్ళు భయపడుతున్నారు. దే ఆర్ అఫ్రైడ్ టు గో ఇన్ టు ద డార్క్ రూమ్ అంటే వాళ్ళు డార్క్ రూమ్ లేకి వెళ్ళడానికి భయపడుతున్నారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ అలాగే, ఐ ఆమ్ అఫ్రైడ్ టు మేక్ అంటే నేను ఏదైనా ఒకటి చేయడానికి భయపడుతున్నా. ఏం చేయడానికి అంటే అక్కడ చూడండి, మిస్టేక్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. ఐ ఆమ్ అఫ్రైడ్ టు మేక్ ఏ మిస్టేక్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ అంటే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేయడానికి నేను భయపడతాను అని చెప్పడంలో ఇది వాడతాం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, దే అఫ్రైడ్ టు లెట్ గో ఆఫ్ హిస్ మదర్స్ హ్యాండ్ అంటే వాళ్ళ అమ్మ చేయి వదలడానికి అతను భయపడుతున్నాడు అని. నెక్స్ట్ ఇంకోటి అఫ్రైడ్ ఆఫ్ చూడండి. మరి అఫ్రైడ్ ఆఫ్ ఏ విధంగా వాడాలన్నా ఇప్పుడు చూద్దాం. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్ అంటే అతనికి స్పైడర్స్ కి భయపడతాడు. ఇక్కడ ఏ పని ఏం చేయడం లేదు, కానీ ఒక థింగ్ కు భయపడుతున్నాడు. ఆ థింగ్ ఏంటంటే స్పైడర్. ఆ స్పైడర్ కి అతను భయపడుతున్నాడు. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్. సేమ్ దానికి మనము హీ కూడా పెట్టదు, సి పెట్టదు. సి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్ లేదా దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. ఇట్లా మనం వాడవచ్చు. అంటే ఏదైనా ఒక థింగ్ వస్తువుకి భయపడితే దానికి మనము అఫ్రైడ్ ఆఫ్ వాడాలి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్, సి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్. ఆమె ఎగురుతున్న ఏరోప్లేన్ అంటే భయం. ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్. నెక్స్ట్ చూడండి, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్ అంటే వాళ్ళు డార్క్ అంటే భయం వాళ్ళకు. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్ అంటే వాళ్ళు డార్క్ కి భయపడతారు అని. అదే ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ లేదు చూడండి, ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్ అంటే నాకు వాటర్ అంటే భయం. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్, నేను వాటర్ కి భయపడతాను అని చెప్పడానికి ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్ అని అంటాం. ఇక్కడ మీరు అన్ని చూసినట్లయితే ఒక థింగ్ ఒక విషయానికి భయపడుతున్నారు.
అంటే పని ఏం చేయరు కానీ ఒక విషయాన్ని చూసి భయపడతారు వాళ్ళు. అది నెక్స్ట్ చూడండి, ద డాగ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ లౌడ్ నాయిస్. ద డాగ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ లౌడ్ నాయిస్ అంటే పెద్ద పెద్ద శబ్దాలకు ఆ కుక్క అనేది భయపడుతుంది. ఈ విధంగా మనము అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇది మనం ఓన్లీ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే మాట్లాడినాం. మరి ఇదే సెంటెన్స్ ని నెగిటివ్ లో క్వశ్చన్ లో ఏ విధంగా మాట్లాడున్నా సేమ్ ఇవే సెంటెన్స్ ను ఉపయోగించి చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, షీఈస్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ అంటే ఏమన్నాం, ఆమె ఎక్కువ మంది ముందు మాట్లాడడానికి భయపడుతుంది అని. మరి ఇదే క్వశ్చన్ చేయాలంటే ఆమె ఎక్కువ మంది ముందు మాట్లాడడానికి భయపడుతుందా అని మనం ప్రశ్నించాలంటే ఏం చేయాలి, మనం అంతకుముందు బేసిక్ క్లాసులలో చెప్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ క్లాసులో ఫస్ట్ లో మన ప్లే లిస్ట్ తయారు చేసినాం. ఆ ప్లే లిస్ట్ లో ఆల్రెడీ ఉంటాయి మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలని. మరి సేమ్ అదే మనం ఇక్కడ ఎట్లా చేస్తాం, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ కాబట్టి ఈజ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఈజ్ షీ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ అంటే ఆమె ఎక్కువ మంది ముందు మాట్లాడడానికి భయపడుతుందా అని ప్రశ్నించాలి. ఈజ్ షీ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ అని ఈ విధంగా మనం ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నెక్స్ట్ రెండో లైన్ కూడా మనం ప్రశ్న ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రెండో లైన్ కు వాజ్ వస్తుంది. హీ వాజ్ అఫ్రైడ్ టు ఆస్క్ అని వచ్చింది కాబట్టి వాజ్ అనేది మనకి హీ కంటే ముందుకు వస్తుంది. వాజ్ హీ అఫ్రైడ్ టు ఆస్క్, అతను అడగడానికి భయపడ్డా ఫర్ హెల్ప్ ఈవెన్ దో హీ నీడెడ్ అంటే అతనికి అవసరమైనప్పటికీ అడగడానికి భయపడ్డా. ఇప్పుడు వాజ్ అనేది గతం గురించి చెప్తుంది కాబట్టి గతంలో భయపడ్డా అనే సందర్భంలో చాలా చెప్తాం. అతను హెల్ప్ అడగడానికి అవసరమైనప్పటికీ అతను హెల్ప్ అడగడానికి భయపడ్డా చెప్పాలంటే వాజ్ హీ అఫ్రైడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఈవెన్ దో హీ నీడెడ్. నెక్స్ట్ లేదు చూడండి, దీనికి మనం ఏ విధంగా ప్రశ్న చేయాలి ఆల్రెడీ మీరు ఒకసారి ఊహించండి. దీనికి మరి ప్రశ్న ఏ విధంగా తయారు చేయాలని ఒకసారి నాకంటే ముందు మీరు ఒకసారి తయారు చేసి కామెంట్ చేయండి. ఒక 5 seconds ఇస్తున్నా, 5 seconds మీరే ఊహించి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, మరి ప్రశ్నకి దీని ఏమొస్తుంది, ఇక్కడ దే ఆర్ అఫ్రైడ్ టు గో అని ఉంది కాబట్టి ఈ ఆర్ అనేది మనకు ముందుకు వచ్చేస్తుంది. ఆర్ దే అఫ్రైడ్ టు గో ఇన్ టు ద డార్క్ రూమ్, వాళ్ళు డార్క్ రూమ్ లోకి వెళ్ళడానికి భయపడతారా అని ప్రశ్నించారు. ఆర్ దే అఫ్రైడ్ టు గో, ఆర్ దే అఫ్రైడ్ టు గో ఇన్ టు ద డార్క్ రూమ్ అని మాట్లాడాలి. నెక్స్ట్ లైన్ చూడండి, ఐఎమ్ అఫ్రైడ్ టు మేక్ ఏ మిస్టేక్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. దీన్ని ప్రశ్నించాలంటే యామ్ అనేది ముందుకు వస్తుంది. యామ్ ఐ అఫ్రైడ్ టు మేక్ ఏ మిస్టేక్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్, నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తానా, చేయడానికి భయపడతానా అని చెప్పే సందర్భంలో మనం వాడతాం. అదే విధంగా ఇప్పుడు మనం అఫ్రైడ్ టు చెప్పినాం. ప్రశ్నలు అఫ్రైడ్ టు లో ఎట్లా చేయాలి, అఫ్రైడ్ ఆఫ్ కి సేమ్ మనము ప్రశ్నలు ఏ విధంగా చేయాలని ఫస్ట్ చూసినట్లయితే హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్ అంటే అతను స్పైడర్స్ కి భయపడతాడు. మరి ప్రశ్నించాలంటే అతను స్పైడర్స్ కి భయపడతాడా అని ప్రశ్నించాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అయిన ఈజ్ అని ముందుకు వస్తుంది. ఈజ్ హీ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్, అతను స్పైడర్స్ కి భయపడతాడా అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ సేమ్ అట్లాగే ఉంటుంది చూడండి, షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్స్. ఆమె ఏరోప్లేన్స్ లో ఎగురుతున్నప్పుడు భయపడుతూ ఉంటది. ఆమె భయపడుతూ ఉంటదా అని చెప్పాలంటే ఈజ్ షీ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్స్ అని మనం ప్రశ్నించాలి. నెక్స్ట్ లైన్ చూడండి, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్ అంటే వాళ్ళకి డార్క్ అంటే భయము, భయపడతారు అని ప్రశ్నించాలంటే ఆర్ దే అఫ్రైడ్ ఆఫ్ డార్క్, వాళ్ళు డార్క్ అంటే భయపడతారా అని మనం ప్రశ్నించవచ్చు. ఆర్ అనేది ముందుకు వస్తుంది. ఆర్ దే అఫ్రైడ్ ఆఫ్ డార్క్ అని మాట్లాడాలి. ఈ విధంగా మనము స్టేట్మెంట్ కానీ ప్రశ్నించడం కానీ అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ ఈ రెండును వాడి మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అంటే ఒక వస్తువుకు భయపడడం కానీ లేకుండా ఒక పని చేయడానికి భయపడాలి. ఒక పని చేయడానికి భయపడాలంటే అఫ్రైడ్ టు వాడు, ఒక వస్తువు కానీ ఒక విషయానికి కానీ భయపడుతున్నప్పుడు చెప్పాలంటే అఫ్రైడ్ ఆఫ్ వాడు. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్ అని ప్రశ్నించాలంటే యామ్ ఐ అఫ్రైడ్ ఆఫ్ వాటర్,
నాకు వాటర్ అంటే భయమా, నేను వాటర్ భయపడతానా అనే సందర్భంలో మనం ఈ విధంగా మాట్లాడాలి. యామ్ ఐ అఫ్రైడ్ ఆఫ్ వాటర్? నెక్స్ట్ చూడండి, దీనికి ఏ విధంగా ప్రశ్నిస్తాం? ద డాగ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ లౌడ్ నాయిస్. దానికి ప్రశ్న రాయాలంటే ఈజ్ ద డాగ్ అఫ్రైడ్ ఆఫ్ లౌడ్ నాయిస్? ఒక లౌడ్ వాయిస్ కి భయపడుతుందా అని మనం ప్రశ్నించవచ్చు. ఈ విధంగా అఫ్రైడ్ టు అఫ్రైడ్ ఆఫ్ అనే రెండు మనం ఏ విధంగా వాడాలన్నా ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఇది బేసిక్ వీడియో. ఇలాంటి బేసిక్ వీడియోకి మీద మనకు స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ వీడియో అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది. అది స్టార్టింగ్ లో ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ లో మినిమం నాలెడ్జ్ కూడా లేదో, మాట్లాడడానికి ఏ విధంగా అని తడబడుతుంటారో వాళ్ళ కోసం బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక ప్లేలిస్ట్ తయారు చేసి మినిమం ఒక 22 వీడియోస్ ఉంటాయి, చిన్న చిన్న వీడియోస్. అవి ఫస్ట్ చూడడానికి ప్రయత్నించండి. అవి చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది. స్టార్టింగ్ చిన్న చిన్న లైన్సే ఉంటాయి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, లైన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకొని మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఆ ప్లేలిస్ట్ చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.